స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. హత్య కేసును ఛేదించిన పోలీసులు, ముగ్గురు నిందితులు అరెస్ట్. ఇక వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్. జగిత్యాల జిల్లా బేల్గట్టూరులో ఈ నెల 17వ తేదీలో జరిగిన సల్లూరి మల్లేష్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ఆటో, రక్తపు బట్టలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారం ఈ హత్యకు కారణమని వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్. ఇట్టి నేరస్తులను పట్టుకొనుటలో పాల్గొన్న ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్, ఏఎస్ఐలు సూర్యనారాయణరాజ్, రాజేశం, హెడ్ కానిస్టేబుల్స్ హర్ష, రాజు, కానిస్టేబుల్ పూర్ణసాయి, రత్నసాగర్, రాజేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. వెల్గటూరు మండలం కిషన్రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ అనే 26 సంవత్సరాల యువకుడు మేటగాని క్యాస్ట్ హత్య చేయబడ్డాడు. దాని మీద అతడి ఖండించిన ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు మరియు ఎస్సీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాము. ఇటు దర్యాప్తులో భాగంగా అతన్ని చంపిన వారు అదే గ్రామానికి చెందిన నైనాల రాజిరెడ్డి అలియాస్ రాజయ్య, నైనాల వాళ్ళ తమ్ముడు నైనాల మల్లారెడ్డి అలియాస్ మల్లేష్ మరియు వాళ్ళ స్నేహితుడు హరీష్, అతన్ని కొత్తపేట విలేజ్. వీళ్ళు చంపినారని తెలిసింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే ఏమన్నాడో అతని బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డకును ఈ మృతుడికి గత 2022 సంవత్సరం నుంచి ఈమెను ప్రేమ పేరుతోటి ఏమరు పడుతుందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదులు గతంలో 22 నుంచి పోలీసుల్లో రావడం జరిగింది. దాని మీద 4 కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. తర్వాత ప్రతిగా కూడా ఏంటంటే మృతుడు A1 అండ్ A2 మీద కూడా SC కేసు పెడతారు. దాంట్లో ఇద్దరు కూడా రిమాండ్ అవుతారు. తర్వాత మనస్పర్ధలు అట్లనే కొనసాగుతుంది. మొన్నటి రోజు 15వ తారీఖు రోజు ఎవరైతే మృతుడు ఉన్నారో ఈ A1 ఇంటికి, రాజయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డను వేధించిందని చెప్పేసి ఆమె A1కి ఫోన్ చేస్తుంది. మల్లారెడ్డికి రాజయ్యకి ఫోన్ చేసి అతను ఆటో డ్రైవర్ ఒక కాల్ ఉండదు. అతను ఆటో డ్రైవర్ బంద్ చేసుకుని లక్ష్యం పెట్టుకుంటే ఆ ఫోన్ కాల్ అందుకొని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి వెళ్తే వాళ్ళ తమ్ముడు మల్లేష్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ హరీష్ కలిపి కిషన్రావుపేటకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు మళ్ళీ వేధిస్తుందని చెప్పేసి పోలీసుకి వెళ్దామని చెప్పేసి రమ్మంటే పాత కాగితాలు తీసుకున్నామని చెప్పేసి వీళ్ళిద్దరు A1 అక్కడే ఆటో ఉండి A2 A3లు మోటార్ సైకిల్ మీద వస్తుంటారు. ఇంకా కాగితాల గురించి వెనకాల ఉంటారు. ఈ A2 A3లు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వెల్గటూరు బ్రిడ్జ్ దగ్గర మృతుడు కనిపిస్తాడు. కనిపిస్తే అతను మోటార్ సైకిల్ ఆపి అతను దొరకబట్టి పూర్వవైపుగా ఘర్షణలో ఇద్దరు A2 A3 మృతుడిని కొడతారు. ఈలోపు అతనికి ఫోన్ చేస్తారు A1కు, ఇక్కడ దొరకబట్టిన అంటే అతను ఇమీడియట్ ఏంటంటే కాగితాలు అక్కడ పడేసి ఇంటికెళ్ళి ఒక కత్తి తీసుకొని ఆటోలో పెట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఘర్షణ అవుతుంది. అక్కడ చుట్టుపక్కల వారందరూ జమ అవుతారు. జమ అయిన తర్వాత మీరు అందరూ ఎందుకు కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు 100 కాల్ చేస్తారు. వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి మృతుని A2 A3 వెనకాల కూర్చొని పెట్టుకొని A1 డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి అని చెప్పి అక్కడికి తీసుకొస్తారు. కానీ పోలీస్ స్టేషన్ కాకుండా కోట్లింగాల పాత వైన్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆపి ముందున్న కత్తితోటి ఇంకా ఆటోని అతన్ని 2-3 సార్లు నరుకుతారు. దాంట్లో భాగంగా హరీష్ అనే వ్యక్తి కూడా కుడి చేయి గాయమైంది. తర్వాత అతన్ని ఆటోలోకి వెళ్ళి దించి విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడ పడేసి పారిపోతారు. ఈరోజు మేము సమాచారం మేరకు ధర్మపురి శ్రీ రామ్ నరసింహారెడ్డి గారు మరియు వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆటోను, హత్యకు ఉపయోగించిన కత్తి మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నారు.